వెల్కమ్ టు శ్వేతాస్ వంటలు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే మ్యాగీ రెసిపీని నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మ్యాగీ సూప్ జ్యూసీగా చాలా బాగా వస్తుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్నాక్ రెసిపీలలో ఫస్ట్ అడగాలంటే పిల్లలు మ్యాగీయే అడుగుతారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. రెసిపీ చూసేద్దాం. ఇక్కడ నేను ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ మ్యాగీ ప్యాకెట్ లోనే ఒక మసాలా ప్యాకెట్ కూడా వస్తుంది, మ్యాగీ మసాలా. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ, ఎండుమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం కలర్ వచ్చిన వరకు ఉంచుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను వీటిని టేస్ట్ కోసం వాడాను. మీ ఆప్షన్ కింద పెట్టుకోండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. 200 ml వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని కొద్దిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. దీనిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి. ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసి చూసుకోవాలి. మ్యాగీని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ చిన్నగా కట్ చేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ప్యాన్ కొంచెం పెద్దగా ఉంటే మీరు అట్లనే వేసుకున్నా ఏం పర్లేదు, తొందరగా ఉడికిపోతుంది ఇలా వేయడం వల్ల. ఇలా ఉడికిపోతుంది. ఇలా గ్రేవీ టైప్ లో చాలా బాగా వస్తుంది. సూప్ మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మ్యాగీతో వచ్చిన మ్యాగీ మసాలాను యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్ గా అందరూ ఇష్టపడే మ్యాగీ సూప్ రెడీ. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు, మనకు ఓపిక లేనప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టుకునే రెసిపీ మ్యాగీ సూప్ సూపర్ గా అయిపోతుందండి. మనకి కూడా తొందరగా అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.